లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రియ ఆత్మీయులైన మీ అందరూ కూడా ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అనుదిన ఆత్మీయ వాక్కు ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడే ఆత్మీయ విషయం ఏమిటంటే, దేవుని సన్నిధి యందు భయము కలిగిన వారు, దేవుని సన్నిధి అంటే భయపడేవారు నిత్యము ఎప్పుడు కూడా క్షేమముగా ఉంటారని. ఈరోజు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? చాలామంది వారి అనుదిన జీవితంలో ఈ లోకంలో ఉన్న వాటికి భయపడుతూ ఉంటారు. మరణానికి భయపడేవారు కొందరు, అనారోగ్యానికి భయపడేవారు కొందరు, వ్యాధి వస్తే భయపడేవారు కొందరు, సమస్యలు వస్తే భయపడేవారు కొందరు. కానీ మనకు తెలియని అసలైనటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి గనక నువ్వు భయపడేవాడు అయితే ఈ లోకంలో దేనికి నువ్వు భయపడే పరిస్థితి దేవుడు నీకు రానివ్వడు. ఎందుకనే ఈరోజు చాలామంది దేవుని సన్నిధి అంటే భయము లేని వారు చాలామంది ఉన్నారు. చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా అంగీకారం లేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చేసేవారు, అలక్ష్యం చేసేవారు చాలామంది కనబడుతూ ఉంటారు. ఈరోజు ఈ మాట వింటున్న నీవు కూడా ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళలేని వాడు అయితే, దేవుని సన్నిధికి దూరంగా ఉండేవాడు అయితే నీకు క్షేమము కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అనుదిన దేవుని ఆత్మ సంబంధమైన వాక్కు మనతో మాట్లాడే సత్యం ఏమిటంటే, నీవు దేవుని సన్నిధికి భయపడితే నువ్వు క్షేమంగా ఉంటావు. అనగా దేవుని సన్నిధికి మనం భయపడే వారమై ఉండాలి. ఎప్పుడు ఎన్నడూ కూడా దేవుని సన్నిధికి మనం దూరం కాకూడదు. ఎందుకంటే ఒక ఆత్మ సంబంధమైన బిడ్డలుగా జీవిస్తున్నాం కనుక మన జీవితంలో క్షేమం ఉండాలి, భద్రత ఉండాలి, కాపుదల ఉండాలి, రక్షణ ఉండాలి అని నువ్వు ఆశపడితే, నువ్వు ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను కాపాడాలి అని నువ్వు అనుకుంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా దేవుని సన్నిధికి తోడుగా ఉండాలనుకుంటే, దేవుని సన్నిధికి నువ్వు భయపడే వ్యక్తివై ఉండాలి, భయపడే క్రైస్తుడివై ఉండాలి, భయపడే కుమార్తెవై ఉండాలి, భయపడేటువంటి కుమారుడివై ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు జాగ్రత్త అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన సన్నిధికి వెళుతున్న మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము క్షేమం కలిగి జీవించాలి. అందుకే దేవుడు చెబుతూ, ఆ యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలిగా ఉండును అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఆయన పట్ల భయము కలిగి భక్తి కలిగి జీవిస్తారో దేవుడు చెబుతున్న మాట, దేవుడు వాళ్ళకి క్షేమం ఇస్తాడు. అంటే ఏ అపాయము రాకుండా, ఏ కీడు కలగకుండా దేవుని యొక్క దేవదూతలే మనల్ని నిత్యము కాపాడుతూ ఉంటాయంట. ఎప్పుడు మనం ఆయన సన్నిధి పట్ల భయము కలిగి జీవించినప్పుడు. ఈరోజు దేవుని మందిరం అంటే భయం లేకుండా బతికి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి క్షేమము కాదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుదినము దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తి అయితే నీవు ఎక్కడున్నా క్షేమముగా ఉంటావు. ఎక్కడున్నా నా దేవుని భద్రత నీకుంటుంది. నువ్వు గనక దేవుని సన్నిధికి వెళ్ళేవాడు కాకపోతే, దేవుని సన్నిధికి భయపడేవాడు కాకపోతే, నువ్వెక్కడున్నా నీకు క్షేమం ఉండదు, భద్రత ఉండదు, కాపుదల ఉండదు అనే విషయాన్ని గమనించాలి. కానీ దేవుని సన్నిధికి నువ్వు భయము కలిగి భక్తి కలిగి వెళ్ళే క్రైస్తుడు అయితే మాత్రం ఈ వాక్యం నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఎక్కడున్నా ఏ పరిస్థితులు ఉన్నా నా దేవుడు కాపాడుతాడు, క్షేమమును నీకు దయచేస్తాడు. నిన్ను అనుదినము నిత్యము కాపాడుతూ నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధుడిగా ఉంటాడనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, 10,000 మంది నీ పక్కన కూలిపోయినా నీకు అపాయం రాదు. ఎందుకని? నువ్వు మహోన్నతిని చాటున ఉన్నావు గనుక, ఆయన చాటున దాగి ఉన్నావు గనుక. అందుకే దేవుడు మాట్లాడుతున్న విషయం, మనం ఆయన సన్నిధికి భయపడేవారుమై ఉంటే ఆయన ఎప్పుడు నిన్ను కాపాడుతాడు. నీ పాదములకు రాయి కూడా తగలకుండా కాపాడుతాడు. వేటగాని ఊరిలో నుండి నిన్ను రక్షిస్తాడు. నీ పరిస్థితులన్నిటినీ, నీ గుడారం ఏ తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు. ఇవన్నీ జరగాలనుకుంటే నీ జీవితంలో అనుదినము ఆయన సన్నిధికి భయపడి జీవించే ఆత్మీయ జీవితము దేవుడు మనందరికీ కూడా ఆయన సన్నిధిలో అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి అయిన యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా.
ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి భయపడే జీవితాలు అనేక మంది కోల్పోతున్నారు కావచ్చు. కానీ ఈరోజు నీ సన్నిధికి భయపడే జీవితాలు మాకు దయచేయను ఆయన. ఎందుకంటే మాకు క్షేమం ఇచ్చేది నీ సన్నిధి మాత్రమే. నా సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. కనుక అలాంటి ఆనందాన్నిచ్చే నీ సన్నిధి పట్ల భయపడి జీవించే జీవితాలు మాకు దయచేసి, నీ సన్నిధికి మానక క్రమముగా నీ మందిరానికి వెళ్ళే ఆత్మీయ జీవితాలు మాకు దయచేసి సహాయం చేసి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. కనుక అనుదినము కూడా ప్రభా ఈ రీతిగా నీ వాక్కు చేత మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకు, ఆ వాక్యానుసారంగా అనుసరించి ఎవరైతే ఏ బిడ్డలైతే జీవిస్తున్నారో ప్రభా, అలాంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనందరికీ కూడా తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అనుదిన ఆత్మీయ వాక్కు మీ అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటే, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచేదై మీతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క మాటలను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అందరికీ పంపించండి, లైక్ చేయండి, ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేకమైన వాక్యాలు మీరు యూట్యూబ్లో వినాలనుకుంటే అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసి దేవుని నామమును మహిమపరచాలని ప్రభువుపేట మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలు.